జూన్ 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణకై గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పాల్గొని మాట్లాడుతూ, అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కూలీల హక్కులను హరించి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. పెంచి కూలీలపై ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం పరిరక్షణ కోసం కొలతలను రద్దు చేసి 6 గంటల పనికి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, 200 రోజుల పని దినాలను కల్పించాలని, వారం వేతనాలు చెల్లించాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలని, పని ప్రదేశంలో నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, పిల్లల సంరక్షణకు ఆయాను నియమించాలని, పనిముట్లు, పలుగు, పార, తట్టలు ఇవ్వాలని కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో జాతీయ ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధిలో పనిచేస్తున్న సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క, సంఘం జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు శివదాసన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని జి నాగయ్య తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, జిల్లా ఆఫీస్ బేరర్స్ నరసాని వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, షేక్ పఠాన్, మహబూబ్ అలీ, కండెం కుమార్, మిట్టపల్లి లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు గుంజా వెంకటేశ్వర్లు, వనం సోమయ్య, కొల్లూరు బాబు, లింగయ్య, కీర్తి తదితరులు పాల్గొన్నారు.